కావున ప్రతి స్థలంలో పురుషులు కోపాన్ని సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ పురుషులు ఎలా ఉండాలంటే, పురుషుల్లో ఉండే ఒక బలహీనత త్వరగా కోపపడ్డం. చెప్పండి ఏంటది? హలో, అందరూ నా వైపు చూడండి. పురుషులకున్న లక్షణం ఏంటమ్మా? త్వరగా కోపపడ్డం. పురుషులు ఒప్పుకుంటారా? దీనికి ఒప్పుకుంటారా? 2 చేతులు ఇస్తారు అక్కడ. హల్లెలూయా. ఏమంటే కొంతమందికి ఏంటంటే, కొంతమంది గృహాల్లో పురుషులకి త్వరగా కోపం, కొన్ని గృహాల్లో స్త్రీలకి త్వరగా కోపం. సరే, ఇప్పుడు ఏంటంటే కోపం అనేది పురుషులకి త్వరగా వస్తుందంట. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇందువల్ల కోపం త్వరగా వస్తుందో తెలుసా మీకు? ఇదిగోండి, సంశయాలుంటే, సందేహాలుంటే కొంతమంది త్వరగా కోపానికి ఏమవుతారంట? లోనవుతారంట. అందుకని కోపము సంశయము లేకుండా పవిత్రమైన చేతులెత్తి వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పురుషులకి ఏముండకూడదు అంటున్నాడు ఇక్కడ? త్వరగా కోపపడే లక్షణం కానీ సందేహపడే లక్షణం కానీ లేకుండా వారు ప్రతి స్థలంలో ఎక్కడ దేవుడు నిలబెట్టినా, ఎక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నా, ప్రార్థన చేయమని కోరినా నువ్వు కోపం కానీ సంశయం కానీ లేకుండా చేతులెత్తి ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? ప్రార్థన చేయాలి. ఒకవేళ సందేహాలు ఉంటే కనుక ఈ కోపపడే బలహీనతలోంచి కొంతమంది బయటికి రాలేరు. అందుకని కొంతమంది తెగేసి చెప్తారు, నాకు కోపం చాలా ఎక్కువ అండి. నాకేం ఎక్కువ? కోపం చాలా ఎక్కువ. ఎవరికి ఎక్కువ కాదు? అందరికీ ఎక్కువే. బైబిల్లో ఉన్న భక్తులకు కూడా చాలామందికి కోపం చాలా ఎక్కువే. కానీ ఏం చేసుకున్నారండి వాళ్ళు? కోపాన్ని ఏం చేసుకున్నారు? చంపేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.